ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. అస్మద్గురుభ్యో నమః. మిత్రులందరికీ నమస్కారం. భక్తిపథం 6457 ఛానల్కు స్వాగతం. ఈనాటి వీడియోలో పరమ పూజ్యులైనటువంటి ఆది శంకరాచార్యులు రచించినటువంటి భజ గోవిందం అనే ఒక గొప్ప స్తోత్రం గురించి మనం మాట్లాడుకుందాం. అద్భుతమైన స్తోత్రం, తత్వజ్ఞానాన్ని ప్రబోధించే స్తోత్రం. అది ఏ సందర్భంలో ఎప్పుడు చెప్పారు శంకర భగవత్పాదుల వారు, ఎక్కడ చెప్పారు, దాని గురించి కొన్ని విషయాలు సూక్ష్మంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకనాడు ఆదిశంకరాచార్యుల వారు కాశీ నగరంలో పాదచారులై వెళుతున్నప్పుడు అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు, సకల శాస్త్ర పారంగతుడు, సకల వేదాధ్యయన పరుడు అయినటువంటి ఒక వృద్ధుడు వ్యాకరణ సూత్రాలు వల్లవేస్తున్నాడు. ఆ దృశ్యం మన శంకరుల వారికి కనబడి, ఏమిటి ఈయన ఇంత వృద్ధాప్యంలో కూడా వ్యాకరణ సూత్రాలు వల్లవేస్తూ ఉన్నాడేమిటి, ఇలా వ్యాకరణ సూత్రాలు వల్లవేయడం వల్ల మోక్షప్రాప్తి ఎలా వస్తుంది, ఈయన ఆలోచన ఏమిటి అని అతన్ని సంబోధిస్తూ, ఓయి వృద్ధుడా, మూఢుడా అంటాడు. మూఢమతి అని చెప్తాడు. అందుకే ఇక్కడ చెప్పినటువంటి శ్లోకాల్లో మకుటంగా ఒక శ్లోకంలో కూడా మూఢమతి అనే పదం వాడతాడు. ఏమిటి నాయన, నువ్వు ఇంత వయసు లోపల, ఇటువంటి వయసులో నువ్వు ముక్తి కోసం ప్రయత్నం చేయాలి, కానీ ఇలా వ్యాకరణ సూత్రాలు వల్లవేస్తూ ఉన్నావేమిటి? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ మొట్టమొదటి శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని తోటి మొదలై తమ ప్రబోధాన్ని అందిస్తారు. 12-13 శ్లోకాలు అక్కడ చెప్తారు. ఆ శ్లోకాలను ద్వాదశ మంజరికా స్తోత్రం అని కూడా వ్యవహరిస్తారు. ఇంకా కొన్ని శ్లోకాలు కూడా కొన్ని శిష్యులు కూడా రచించిన ఉన్నాయి. అవి మొత్తం మీద 32-33 శ్లోకాల వరకు ఉన్నాయి. అవన్నీ కలిపి భజగోవిందంగా పిలువబడుతున్నది. అలానే ప్రసిద్ధికి ఎక్కింది. ఆ భజగోవింద శ్లోకాలన్నింటినీ కలిపి మోహముద్గరం అనే పేరు కూడా ఉంది. అయితే ఇందులో అద్భుతమైనటువంటి తత్వాన్ని ప్రతిపాదించారు ఆదిశంకరాచార్యుల వారు. అది మనం తెలుసుకోవాల్సింది. ఈ భజగోవింద శ్లోకాల్లో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని, ఆంతర్యాన్ని మనం గనక తెలుసుకున్నట్టయితే మన జీవితాలను సుఖవంతం చేసుకోగలం. అందుకని ఈ భజగోవింద స్తోత్రం అనేది చాలా ముఖ్యమై ఉన్నది. దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. అయితే ఆ వృద్ధుని సందర్భంగా వృద్ధునికి చెప్తారు. ఆ చెప్పే శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే అని చెప్తూ, ఓ ఈ వృద్ధుడా, నువ్వు ఈ వయసు లోపల, కాటికి కాళ్ళు చాచే ఈ వయసు లోపల నువ్వు వ్యాకరణ సూత్రాలు వల్లించడం వల్ల నీకు ముక్తి లభించదు నాయన. నువ్వు చేయవలసింది ఏమిటి? నిష్కల్మషమైన హృదయంతో, నిశ్చలమైన మనస్సుతోటి భగవత్ చింతన చేయాలి, భగవద్ ధ్యానం చేయాలి, మోక్షం కొరకు ప్రయత్నం చేయాలి. కానీ ఇలా వ్యాకరణ సూత్రాలు వల్లవేస్తే నీకు మోక్షం రాదు నాయన అని ప్రబోధిస్తూ కొన్ని శ్లోకాలు చెప్తారు. వయసి గతే కామ వికార శుష్కే నీరే కాసార క్షీణే విత్తే పరివారో జ్ఞాతే తత్వే సంసార
మనకు జ్ఞానం కలిగితే సంసారం అనేది జంఝాటంలో నుంచి మనం దూరం అవుతాం. సంసారంలో ఉన్నప్పటికీ కూడా మనం అంటకుండా ఉండి మనము ధ్యాన చింతలో భగవత్ చింతనలో లీనమై మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం అని వారి ఉద్దేశం. వయసు గతేక కామ వికారం, వయసు పెరిగినా కొద్దీ కామ వికారం వస్తూనే ఉంటుంది. శుష్కే నీరేక కాసార, నీరు చెరువులో నీరు ఎండిపోతే ఏముంటుంది ఆ చెరువులో? ఆ చెరువును పట్టుకొని పాకులాడతాం. ఆ చెరువులో నీరు ఎండిపోతే నీరున్న దగ్గరికి వెళతాం, కానీ నీరు ఎండిపోయిన తర్వాత దానికి ఏమి ఉండదు, సారం ఉండనటువంటిది. అట్లనే సంసారంలో కూడా సారమే ఉండదు. కాబట్టి మనం భగవంతుడే మనకు సారం. కాబట్టి భగవత్ చింతన చేయవలసిందే నాయన అని చెప్తారన్నమాట. జ్ఞానం సంపాదించుకున్నాం, అనేక జ్ఞాన మనం సంపాదించుకోగలిగాం. సంపాదించుకున్నటువంటి జ్ఞానం అంతా ఏమైనట్టు? ఆ తత్వజ్ఞానం మనకు వచ్చింది అంటే, తత్వజ్ఞానం వస్తే ఈ సంసారము ఈతి బాధలు ఇవన్నిటికీ దూరమై మోక్ష ప్రాప్తి కొరకు పాకులాడే పరిస్థితి ఉంటుంది నాయన. నిశ్చలమైనటువంటి హృదయం, నిష్కల్మషమైన మనస్సుతోటి ప్రయత్నం చేసి మోక్ష ప్రాప్తికి ప్రయత్నించాలని వారి ప్రబోధం చేస్తారు. వీరి ప్రబోధం విన్న తర్వాత ఆ వృద్ధుడు చదువుకున్నవాడు, జ్ఞాని కాబట్టి అవన్నీ కూడా ఆచరణలో పెట్టి తను పారమార్థిక చింతనతో నిరంతరం భగవద్ధ్యానం చేస్తూ భగవత్ చింతనలో నిమగ్నమై తను మోక్షప్రాప్తిని అందుతాడు. అటువంటి యొక్క భజగోవింద స్తోత్రం. కాబట్టి మనందరం కూడా ఈ స్తోత్రాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టవలసినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి స్తోత్రం ఈ భజగోవింద స్తోత్రం. ఇంకా ఏమంటారు? జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చన పశ్యతి మూఢో ఉదరనిమిత్తం బహుకృత వేష. ఏమంటున్నారు చూడండి. ఏమో జడలు పెంచుకొని కాషాయ వస్త్రాలు కట్టుకొని ఏదో బోధలు చేసినంత మాత్రాన కాదు, అవన్నీ పొట్టగూటు కోసం వేసే వేషాలు కూడా ఉంటాయి. ఆ వేషాలతో పని లేదు. బహుకృత వేష, ఉదర నిమిత్తం బహుకృత వేష, అన్నీ అనేక వేషాలు వేసేవాళ్ళు ఉంటారు. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. కేవలం పరమాత్మ ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. హరినామస్మరణ వల్ల మాత్రమే మనకు మోక్షం లభిస్తుంది నాయన. కాబట్టి ఆ విధంగా హరినే నమ్ముకోవాలి, హరినే నమ్ముకొని మనం ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. ఏంటి? భగవద్గీత అధ్యయనం చేయండి. భగవద్గీతలో చాలా సారం ఉన్నది. ఉపనిషత్ సారమంతా భగవద్గీతలో ఉన్నది. భగవద్గీతను అధ్యయనం చేసిన, గంగాజలంలో స్నానం చేసిన, గంగాజలం పానం చేసిన మనకు అసలు యమధర్మరాజు మన వద్దకు రాడు. కాబట్టి మన ప్రయత్నానికి అడ్డు ఉండదు. నిరంతరం ప్రయత్నం చేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మనం పరిపూర్ణ ఆరోగ్యవంతులమై నిరంతర ధ్యానం చేసుకుంటూ మోక్ష ప్రాప్తికై ప్రాకులాడవచ్చు. కాబట్టి మీరు ఆ రకంగా ఉండండి అని చెప్తున్నారు. ఇంకా అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపిన ముంచత్యాశాపిండం. ఇది శరీరము శుష్కించిపోతుంది, ఆత్మకు ఏమీ ఉండదు, ఆత్మకి ఏ జబ్బు రాదు, ఆత్మ నిత్యము. కాబట్టి మనమే, మన శరీరమే అనిత్యమైనటువంటి శరీరం. ఈ శరీరము లోపల ప్రాణం ఉన్నంతకాలం ఈ శరీరం నిలబడుతుంది, ఈ శరీరం కనబడుతుంటుంది. మనం చనిపోయినా కూడా శరీరం కనబడుతుంది, కానీ లోపల ప్రాణం ఉండదు. మనం చనిపోయినాక ప్రాణం ఉండదు కదా. కాబట్టి ఈ శరీరానికే అన్ని జబ్బులు కానీ ఏది వచ్చినా ఈ శరీరానికే. ఈ శరీరంతో మనం చేస్తుంటాం పనులన్నీ, ఈ శరీరంతో చేస్తాం. చేతులతోటి పనులు చేస్తాం, కళ్ళతోటి చూస్తాం, నోటితోటి మాట్లాడతాం, చెవులతోటి వింటాం. ఇవన్నీ మనకు జ్ఞానేంద్రియాలతో ఉపయోగపడతాయి, కర్మేంద్రియాలు ఉపయోగపడతాయి. ఇవన్నీ పరమాత్మ ఇచ్చాను. వీటితోటి మనం పనులు చేస్తుంటాం, కర్మ జరుపుతుంటాం. ఇలా ఎటువంటి శ్లోకాలు ఇందులో ఉన్నాయండి. ఇవన్నీ మనము చదివి అర్థం చేసుకొని
వాటిని మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి. ఇంకా ఇంకా ఏం చెప్తారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి, మనకు ముక్తి లభించాలంటే ఏంటి? నిశ్చలతత్వం రావాలి. నిశ్చలతత్వం రావాలంటే దానికి ఒక పెద్ద తతంగం, దానికి చాలా ఉన్నది. సంగము, నిస్సంగము, సంగము నిస్సంగము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగులం కావాలి. సత్సంగం ఉంటే, సత్సంగం వల్ల నిస్సంగులమవుతాం. అంటే మనకు జ్ఞానం కనుక మనకు వచ్చినట్టయితే, జ్ఞాన సముపార్జన మనం చేస్తే, మన వివేకంతో మనం ఆలోచిస్తే, మనం ఉన్నటువంటి జ్ఞానంతో మనకు అర్థమవుతుంది. అప్పుడు సంఘాన్ని విడిచిపెడతాం, నిస్సంగులమవుతాం. నిస్సంగులం కావడానికి కూడా సత్సంగం కావాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. మోహం పోవాలి. మోహం పోతే కదా నిశ్చలంగా ఉండేది. మోహం ఉన్నంతకాలం నిశ్చలత్వం రాదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. అప్పుడు ఎప్పుడైతే మోహం పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? నిశ్చలతత్వం వస్తుంది. నిశ్చలతత్వం వచ్చినప్పుడు మన కృషి, మన ప్రయత్నం ఫలించి మోక్ష మార్గం లోపల అడుగు పెట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు కొంతవరకు విజయం సాధించగలుగుతామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే. ఎన్నో జన్మలు, పునరపి జననం పునరపి మరణం. మనం జన్మిస్తుంటాం, మరణిస్తుంటాం. ఈ జన్మలు ఎన్నో వచ్చాయి, మరెన్నో వస్తాయి. ఈ జన్మ వచ్చింది, ఎన్ని జన్మలు వెళ్ళిపోయాయో మనకు. ఈ జన్మలో మనం మానవులమై ఈ మానవ జాతి లోపల ఈ జన్మలో ఉన్నాం. ఈ జన్మలో మనిషిగా ఇక్కడ మీ ముందు కూర్చున్నాం. అట్లాగే వచ్చే జన్మలు ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. గత జన్మలు తెలియదు, వచ్చే జన్మలు తెలియదు, ఈ జన్మ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. కాబట్టి ఈ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకొని కర్మాచరణ చేస్తూ మోక్షం కొరకు ప్రయత్నం చేయడమే మనిషి యొక్క ధర్మం అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుడు ఒక్కడే ముక్తి ప్రదాత, మోక్ష ప్రదాత. వాడు ఇచ్చే మోక్షానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ఇంకొక విషయం, పునరపి జననం అంటే మనం మరణిస్తుంటాం, పుడుతుంటాం, మరణిస్తుంటాం, పుడుతుంటాం. ఈ జీవితం, ఈ మధ్యన పుట్టుకకు మరణానికి మధ్యన నడిచేది జీవితం నడుస్తుంది. ఈ జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలి, ఎలా జీవించాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించాలి, ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటూ సరి అయిన నడవడిలో మనం నడవగలిగితే అప్పుడు మనను మనం ఉద్ధరించుకోగలం. అట్లా ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడేటటువంటి స్తోత్రాలలో ఈ భజగోవింద స్తోత్రం కూడా ఒకటి. అలాగే భగవద్గీత, ఇంకెన్నో ఉన్నాయి. ఎంతోమంది ఈ రోజుల్లో చాలామంది ప్రవచనకర్తలు అద్భుతమైన ప్రవచనాలు మనకు అందిస్తున్నారు. మనను ప్రభావితం చేసే ప్రవచనాలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ మనను ప్రభావితం చేయడానికే ఉన్నాయి అవన్నీ. కానీ తెలుసుకోవాలి అనే జ్ఞానం ముందు మనకు కలగాలి. మనకు కలిగినప్పుడు వాటిని ఉపయోగించుకుంటే మనకు ఆ జ్ఞానం కలిగి మనం కూడా ఆ లైన్లో నిలబడగలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనిషి జీవితం, పుట్టుక ఏమిటి? మనిషికి జీవితానికి 6 స్టేజీలు ఉంటాయి. ఈ 6 స్టేజీలు ఏమిటి? జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి. ఏమిటి? జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి. ఈ విధంగా 6 స్టేజీలు మనిషికి ఉంటాయి, మనిషి జీవితానికి. ఈ 6 స్టేజీలలో మనిషి మొట్టమొదలు పుడతాడు. పుట్టగానే ఏం చేస్తారు? మీ అందరికీ తెలుసు. పుట్టిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిల్లల డాక్టర్ చూపిస్తారు. చూపించినాక పిల్లల డాక్టర్ చూసి ఓకే బాగున్నాడు, అన్ని అవయవాలు బాగున్నాయి, అన్ని లోపల బయట అన్నీ బాగున్నాయి,
ఓకే, వెరీ గుడ్ అని డాక్టర్ గారు సర్టిఫై చేసిన తర్వాత అప్పుడు అస్థి అన్నమాట, ఉన్నాడు. పుట్టాడు, ఉన్నాడు అని అవి రెండు, జాయతే అస్థి. ఆ రెండు కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవాలి మనం. జాయతే అస్థి అని. తర్వాత వర్ధతి, ఇక బాల్యం లోపల పేరు పెడతారు, నామకరణం జరుగుతుంది, అన్నప్రాశన, ఈ రకంగా అన్నీ జరిగి స్కూల్కి వెళ్తాడు, చదువుకుంటాడు, స్కూల్లో మిత్రత్వం కలుగుతుంది. మంచి మిత్రత్వం ఉన్నదా లేదా మనం చూస్తుంటాం. మంచి మిత్రత్వం లేకపోతే మంచి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయిస్తాం. అట్లాగే ఇక ఇంకా కొంచెం పెద్ద పెరిగినాక కాలేజీకి వెళ్తాడు, కాలేజీ చదువులు, కాలేజీలో ఫ్రెండ్షిప్, అక్కడ కూడా మళ్ళీ మిత్రత్వం. అప్పటి నుంచి కొంత మార్పు వస్తుంటుంది. కళాశాలకు వెళ్ళినప్పటి నుంచి కొంత మార్పు వస్తుంటుంది. అప్పుడు కూడా పేరెంట్స్ చూడవలసిందే, చూడాలి, తప్పదు. కానీ కొన్ని సందర్భాల్లో చూడకపోయినా నడుస్తూనే ఉంటుంది. చూడరు, పేరెంట్స్ చూడరు, వాళ్ళది వాళ్ళు నడుస్తూనే ఉంటారు. అలా నడిచి చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, సంపాదిస్తారు, పెళ్లి చేసుకుంటారు, సంసారం, పిల్లలు, జంజాటు. ఓ 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాల లోపల అవన్నీ అయిపోతాయి. ఓ 30-40 సంవత్సరాల్లో సంసారం చేయడం, డబ్బులు సంపాదించడం, కూడబెట్టుకోవడం, ఇల్లు అవన్నీ సమకూర్చుకోవడం, తర్వాత ఒక 50 ఏళ్ళు వచ్చే వరకు మనకు అయిపోతుంది. తర్వాత ఏమిటి, ఈ మార్పులు జరిగిన తర్వాత విపరిణామత అయిపోయి అపక్షీయది, అప్పుడు క్షీణదశ మనకు. అప్పుడు చిన్నగా జబ్బులు మొదలవుతుంటాయి. ఓ 50 దాటినాక చిన్నగా షుగరు, బీపీ లాంటివి అట్లా వచ్చుకుంటాం. చిన్నగా ఇదొకటి వచ్చి కొంచెం చేతగానితనం అప్పుడో ఇప్పుడో వస్తుంటుంది. మందులు వాడకం, డయట్ కంట్రోల్, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ తర్వాత కొంతకాలానికి వృద్ధాప్యం వస్తుంది. ఇంకో కొంతకాలానికి వృద్ధాప్యం రాక తప్పదు కదా. కాబట్టి వృద్ధాప్యంలో ఏం చేయాలి? వృద్ధాప్యం వచ్చిన తర్వాత, అందుకే వయసి గతేక కామ వికార అని అందుకే అన్నాడు. కామ వికారం మనకు పోతుంది. సంసార బాధ్యతలు, వాటికి మనం దూరం కావాలి. వాటికి దూరం కావాలంటే వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎక్కడికక్కడ వాళ్ళని విడిచిపెట్టమని కాదు, అందులో ఉన్నా కూడా మనను వాళ్ళకు వదిలిపెట్టాలి. జీవితాన్ని సాధించాలి. ఎలా సాధించాలి? మన జీవితానికి, మానవ జన్మకు పరాకాష్ఠ ఏమిటి? మోక్షమే అని చెప్తారు పెద్ద మనుషులు. మన శాస్త్రాలు చెప్తున్నాయి, ప్రవచనకర్తలు చెప్తున్నారు, అందరూ ఎవరు చెప్పినా మానవ జన్మకు పరాకాష్ఠ ఏమిటంటే మోక్షం కొరకు ప్రయత్నం చేయడమే అని చెప్తున్నారు. ఎవరు చెప్పినా అంతే, తెలియంది కాదు. ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్పాడు? మనను మనం ఉద్ధరించుకోవడానికి మన లోపల ఉండవలసిన లక్షణాల గురించి ఒకటి ఏం చెప్పాడు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ శ్లోకాలు ఎంత అద్భుతంగా చెప్పారండి. మనము ఉన్నత స్థానంలో నిలబడాలన్నా, మనను మనం ఉద్ధరించుకోవాలన్నా, కీర్తి ప్రతిష్టలు పొందాలన్నా, సమాజంలో ఒక మంచి మనిషిగా జీవించాలన్నా, మోక్ష ప్రాప్తికి అనుకూల వాతావరణం సృష్టించుకోవాలన్నా, మన జీవితం ఎలా గడపాలనో ఈ శ్లోకాల్లో ఉన్నది. ఈ శ్లోకాల్లో అర్థం తెలుసుకుంటే చాలు. జీవితాంతం మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా ఈ శ్లోకాలన్నిటినీ మనం మననం చేస్తూ అవే మన లోపల ఆచరణలో పెట్టుకుంటే కనుక మనను మనం ఉద్ధరించుకోగలం. కాబట్టి మీరు దీంట్లో ఏమిటి? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. ధ్యాయతో విషయాన్, ఒక విషయం గురించిన ఆలోచన మనకు వచ్చిందంటే, ఒక విషయం గురించిన, విషయం అంటే ఇక్కడ ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక సందర్భం కావచ్చు, ఒకటి ఏదైనా కావచ్చు. ఏదైనా ఒక దాని మీద మన దృష్టి పడి దాని మీద మనకు మనసు పడ్డది అంటే మనకు దాని గురించి 4 సార్లు 10 విధాల 4 సార్లు ఆలోచిస్తాం. అలా ఆలోచించడం ధ్యానం, దాన్నే ధ్యానం చేస్తాం అన్నమాట. ధ్యాయతో ధ్యానం, దాన్నే అనుకోవడం వల్ల ఏమిటి? ధ్యాయతో విషయాన్ పుంసః, సంఘం కలుగుతుంది. అలా చేయడం వల్ల ఏమిటి?
దానితోటి సంఘం కలుగుతుంది. మనం ఊరికే దాని దగ్గరికి పోతుంటాం, దాన్నే చూస్తుంటాం. దానికోసం ప్రయత్నం చేయడానికి ఎట్లా పోవాలి ఏంటిది ఆలోచిస్తుంటాం. అదే ఆలోచన ఉంటుంది. ఇక ఒక వ్యక్తితోటి మనం కలవాలి, ఆ వ్యక్తి గురించిన ఆలోచన చేస్తాం. ఆ వ్యక్తిని ఎప్పుడు కలవాలి, ఏ సందర్భంలో కలవాలి, ఏం అదే ఉంటుంది. అంటే మనకు ఆ సంఘం ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి ఆలోచనతోటి దాంతో ఒక సంఘం అనేది ఏర్పడుతుంది. సంఘాత్ సంజాయతే కామ, దాని తర్వాత ఏమవుతుంది కామం. ఈ సంఘం వల్ల కామం ఏర్పడుతుంది. కామం అంటే ఏమిటి? కోరిక. కోరిక ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది? కోరికగా ఉండి ఏదో కోరుకొని దాన్ని విడిచిపెడతామండి. కోరిక తీరలేదనుకుంటూ విడిచిపెట్టము. కోరిక ప్రబలిపోతుంది. క్రోధం వస్తుంది. అప్పుడు మనం అనుకున్నది తీరకపోతే, మనం అనుకున్న వస్తువు మనకు దొరకకపోతే, మనం అనుకున్నట్టు పని జరగకపోతే, మనం అనుకున్న మనిషి మనకు దగ్గరికి రాకపోతే, మనం అనుకున్నట్టు లేకపోతే మనకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆ కోపం ఏమవుతుంది? కోపం వల్ల అదే కోపం అన్నా కామన్నా ఒకటే. కామం కోరిక. ఆ కోరిక ఎక్కువయ్యే వరకు ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది. కోపం అంటే క్రోధం అంటే కోపం ఒకటే కాదండి. కోరిక పీక్ స్టేజ్కి రావడమే క్రోధం. కోరిక పీక్ స్టేజ్కి రావడం వల్ల, అదే కామం పీక్ స్టేజ్కి రావడం వల్ల అది క్రోధంగా మారుతుంది. ఆ మారడం వల్ల ఏమవుతుంది? క్రోధాత్ భవతి సమ్మోహ. ఆ క్రోధం రావడంతో దాని మీద మోహం ఎక్కువైపోతుంది. అది లేకుంటే కుదరదు. అలా లేకుంటే కుదరదు. నువ్వు అలా లేకుంటే నాకు కుదరదు. ఈ వస్తువు నా దగ్గర లేకపోతే నాకు కుదరదు. ఖచ్చితంగా అది నాకు కావాల్సిందే. నేను తెచ్చుకొని తీరవలసిందే. నువ్వు ఇచ్చి తీరవలసిందే. పంతం అన్నమాట. ఖచ్చితంగా అటువంటి ఖచ్చితమైన ఇది మనకు అవసరమైందా, అవసరం కాందా, అది మననేమన్నా కష్టపెట్టేదా, ఎదుటి మనిషికి ఇబ్బంది పెట్టేదా అనే ఆలోచన జ్ఞానం అప్పుడు ఉండదు. అంత మోహం ఏర్పడుతుంది దాని మీద. ఆ మోహం అన్నమాట. ఆ మోహం వల్ల ఏమవుతుంది? ఆలోచన శక్తి కోల్పోతాం మనిషి. ఆలోచన శక్తి కోల్పోయి మోహ స్మృతి విభ్రమ, స్మృతి కోల్పోతాడు. ఇది మంచి చెడు, ఇది వానికి, ఇది నాకు ఎలా వస్తుంది, అది వాణి వస్తువు అయితే నాకు రావడం ఏంటి, ఇవి ఆలోచనలు చేయకుండా ఏమవుతుంది? ఈ మోహం ఎప్పుడైతే వస్తుందో ఈ మోహం వల్ల బుద్ధి పాడైపోతుంది, స్మృతి పాడైపోతుంది. మంచి చెడు విచక్షణ ఉండదు. కొన్ని మంచి ఆలోచనలు వస్తే కొంచెం మంచిగా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ వేరే విషయాలుగా మనకి చేయకూడని పనులు చేయడానికి కనుక మన మోహం వచ్చిందనుకోండి, అప్పుడు అనవసరమైనటువంటి వాళ్ళని పనులు జరుగుతాయి. భ్రష్టు పడిపోతారు కూడా. కొన్ని సంఘటనలు చూస్తూనే ఉన్నాము ప్రపంచంలో. కాబట్టి అలా కాదు, మనకు ఇష్టమైనట్టే అక్కడ కనబడాలి. అట్లా కనబడకపోతే మనకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి దాని మీద అమితమైనటువంటి మోహం ఉన్నది కాబట్టి మనకు కోపం వచ్చింది. అది కోపము, మోహము, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ మనం జయించాలి. ఇవన్నిటిని మనం తెలుసుకుంటే వాటిని కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. ఇవన్నీ ఒకదానితోటి లింక్ ఎలా అయిందో తెలుసుకోవాలి. రండి, అద్భుతమైన కోపం ప్రదర్శిస్తాను. వాళ్ళకు వచ్చిన కోపం లోపల అసలు ఏ వస్తువు పగులుతుందో తెలియదు, ఏ గోడలు కూలుతాయో తెలియదు. అంతటి ఆవేశం, అంతటి కోపం, అంతటి ఇదిలో ఉంటారు. అంటే వాళ్లకు కావలసింది కాలేదు, వాళ్ళకు అనుగుణంగా లేదు, అక్కడ వాతావరణం వాళ్ళకు అనుగుణంగా లేదు, వారు అనుకున్న విధంగా లేదు అని అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అవన్నీ కంట్రోల్ చేసుకోగలిగినప్పుడే నిశ్చలత్వం వస్తుంది. ఒట్టిగానే రాదు. అందుకే ఏం చెప్పారు? సంగం, కామం, క్రోధం, మోహం, ఇవన్నిటిని మనం జయించాలి. సంఘంని జయించడం అంటే దాని అర్థం ఏంటిది? సంఘం మనకు అనుకూలమైనటువంటి సంఘాన్ని ఏర్పరచుకోవాలి, నిజమే. అది ఎంతవరకు అంతవరకే ఆ సంఘాన్ని పట్టుకోవాలి. కానీ అవసరం లేనప్పుడు కూడా ఆ సంఘాన్ని పట్టుకొని మనం వేళ్లాడితే అది చిక్కులు కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో చిక్కులు కూడా వస్తాయి. సంఘం ఎంతవరకు అంతవరకే దాన్ని పట్టుకోవాలి. అంతేగాని ఎప్పటికీ అదే సంఘాన్ని పట్టుకొని మనం ఉంటే అది కాదు. కాబట్టి ఆ సంఘం, తర్వాత కామం, కోరికలు కొన్ని తీరుతాయి, కొన్ని తీరవు. వాటిని మనం కంట్రోల్లో లేకపోతే, కోరికలు కంట్రోల్లో లేకపోతే ఎలా? కంట్రోల్లో ఉంచుకోవాల్సిందే కదా.
కంట్రోల్లో ఉంచుకోవాలంటే మనకు వివేకం కావాలండి, ఆలోచన శక్తి కావాలండి. తర్వాత సంఘం, కామం, క్రోధం. ఈ మన కోరికలు తీరకపోతే తీర్చుకోవాలనే కోరిక తీవ్రంగా ఉంటే క్రోధం అని చెప్పాను. తర్వాత సంఘం ఏర్పరచుకున్నప్పుడు మనం ఆలోచించాలి, ఈ సంఘం, దీంతో సంఘం ఏర్పరచుకోవడం మంచిదా కాదా, అది ఎంతవరకు సబబు, ఈ కోరిక సరి అయిందా కాదా, మనం ఈ కోరిక కోరవచ్చునా లేదా, కోరిక తీరుతుందా లేదా, కోరిక తీరడం వల్ల మనకు తృప్తి ఉన్నదా, వాళ్ళకు తృప్తి ఉన్నదా, ఏమైనా నష్టం ఉన్నదా, లాభం ఉన్నదా, ఆలోచించే శక్తి కొంచెం, అంటే జ్ఞానం సంపాదించాలి. అందుకే మనిషి జ్ఞానం సంపాదిస్తే తెలుస్తుంది. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, ఈ మోహం వల్ల ఏమవుతుంది, ఈ మోహం పోవాలి, పోతే కానీ అప్పుడు నిశ్చలతత్వం రాదు. అందుకే ఏమన్నాడు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తికి పాకులాడాలంటే మనము ఇప్పుడు అందరికీ జీవన్ముక్తి వస్తుంది, ముక్తి వస్తుంది అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ కలియుగంలో మానవ జాతిలో మన బోటిగాళ్లకు జీవన్ముక్తి లభిస్తుందని ఆశపడడానికి కూడా ఏమీ లేదు. పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే. మనకు జన్మలు వస్తుంటాయని అనుకున్నాం కదా, ఎన్నో జన్మలు వస్తాయి. అట్లాగే ఈ జన్మ వచ్చింది. మనకు ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ అని 3 రకాల కర్మలు మనకు ఉంటాయి. ఈ 3 రకాల కర్మల్లో మనకు ఈ జన్మలో అనుభవించడానికి కొంత కర్మను విడిచిపెడతాడు ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధం ప్రకారం జరుగుతుంటుంది, అందులో ఏమి సందేహం ఏమీ ఉండదు. కానీ మనం జ్ఞానవంతులమై తెలుసుకొని మన జీవితాన్ని ఎలా గడపాలి అనేది తెలుసుకొని మన జీవితాలు గడుపుతున్నట్టయితే కొంత ఈ జన్మ ఇప్పుడు వచ్చింది, మనలో జన్మ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు. కాబట్టి మనం వచ్చిన జన్మ లోపల సార్థకత చేసుకోవాలి. మన జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఎట్లా అనేది ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఇటువంటి స్తోత్రాల్లోని అర్థాలు మనం తెలుసుకొని, భావాన్ని తెలుసుకొని, అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించి మన జీవితాలను మనం సుఖవంతం చేసుకోగలిగితే, సంస్కరింపబడగలిగితే మనం ఉన్నత స్థితికి చేరుకోగలం, మనను మనం ఉద్ధరించుకోగలం. కాబట్టి ఇప్పుడు ఈ చెప్పిన దాని ప్రకారం కొంతమంది ఇవి మనం ఉపయోగించడం, దేన్ని ఎట్లా మన నోటితోటి మనకు ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి, కళ్ళతోటి ఎంతవరకు అంతవరకే చూడాలి, మన వయసుకు తగ్గట్టుగా ఉండాలి, మన వయసు మనకు సహకరించి మన వయసులో ఏ వయసులో ఏం చేయాలి అనేది చూసుకొని దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అలా నడుచుకోకుండా మనం 10 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వాడిలాగా, 60 ఏళ్ల వయసులో 16 ఏళ్ల వాడిలాగా ఉన్నామనుకోండి, అది సరి అయిన పద్ధతి కాదు కదా. కాబట్టి ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో మనం మన జీవితాన్ని తెలుసుకొని నడుచుకోగలిగే పరిస్థితులు మనం తెలుసుకోవాలి, ఎవరో చెప్పరు, మనము తెలుసుకోవాలి, మనం ఆచరించాలి, అంతే. కాబట్టి ఇటువంటి స్తోత్రాలు చదవడం వల్ల మనకు అర్థమవుతుంది, మనకు సంసారంలో వండుకుంటూ సంసారాన్ని మనం భిన్నంగా సంసారానికి అంటకుండా ఉండాలని చెప్తారు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అని. సంఘాన్ని ఇదేంటిది మరి సంసారం, జంజాటం, పిల్లలు, మనమలు, మనమరాళ్ళు ఇవన్నీ ఇందరు ఉండంగా మనం దూరం ఉండడం అంటే దూరం కాదు, భావనలో దూరము. మనం భావనలో కొంత దూరం వాళ్ళను పెట్టామనుకోండి, మన భావన వేరే అయిపోతుంది. మన భావన, మన చింతన, మన ఆలోచన విధానం వేరే ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ చుట్టే తిరుగుతుంది, కొడుకు చుట్టే తిరుగుతుంది, కోడల చుట్టే తిరుగుతుంది, బిడ్డ చుట్టే తిరుగుతుంది, మన ఇంటి చుట్టే తిరుగుతుంది. ఏదైనా బయట వాటి చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదు కదా. అవన్నీ మనకేం సంపాదించి పెట్టేవి ఏమి లేవు. మనకేముంటుంది, మనకు ఒక స్టేజీ వచ్చినాక, ఒక వయసు వచ్చినాక వదిలిపెట్టాలి, పిల్లలను వదిలిపెట్టాలి.
కొంతమంది కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాం, పిల్లల్ని వదిలిపెట్టరు. వాళ్ళు అణువణువు చెప్తుంటారు. సాంబార్ ఎలా చేయాలి, ఉప్పు ఎంత వేయాలి, పప్పు ఎంత వేయాలి, అసలు ఏం కూర చేసుకోవాలి, ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి, ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు పెట్టుకోవాలి. తర్వాత చీటికి మాటికి ప్రతి చిన్న విషయాన్ని చెప్పుకోవడం అలవాటు. ప్రతి చిన్నది చెప్పుకుంటాం. చీమ చిటుక్కుమంటే చీమ చిటుక్కుమనే సహజమే కదా. చీమ చిటుక్కుమనడం సహజం. చీమ చిటుక్కుమంటే ఏమున్నది, దానికి కూడా విశేషమే అవుతుంది. కాబట్టి ఇట్లా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అని చెప్పుకుంటుంటారు కదా. ఆ రకంగా ప్రతి చిన్నదాన్ని కూడా అలా చెప్పుకోవడం. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది మరి, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నువ్వు ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, అడుగడుగున వాళ్ళని వెంటబడుతూ, అనుక్షణం ప్రశ్నిస్తూ, అనుక్షణం వాళ్ళ నుంచి మనం ఆశిస్తూ, వాళ్ళ నుంచి కూడా ఆశిస్తాం మనం. వాళ్ళు కూడా అనుక్షణం మనకు అప్డేట్స్, అడుగడుగున అప్డేట్స్ ఇస్తూనే ఉండాలి. ఏదైనా పొరపాటున అప్డేట్ ఇవ్వలేదనుకోండి, అప్డేట్ ఇవ్వకపోవడం వాళ్ళ తప్పైపోతుంది అన్నమాట. అట్లా మనం పిల్లల్ని అట్లా కూడా చూస్తాం. అటువంటి కుటుంబాలు కూడా నేను చూశాను. అంటే ప్రతి విషయంలో కూడా అలా వాళ్ళని విడిచిపెట్టకుండా, నువ్వు ఇలా చదువు, అలా చదువు, ఇది చదువు, అది చదువు, ఇలా ఉండాలి అన్నీ. ఎందుకు, వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? మోటివేట్ చేయాలి. వాళ్లకు కొన్ని విషయాలు చెప్పే వరకు కొన్ని చెప్పి విడిచిపెడితే వాళ్ళు ఆలోచించగలుగుతారు. అమ్మాయికి నువ్వు నీ భర్తని ఇలా చూడు, నువ్వు ఇలా మాట్లాడు, ఇలా ఉండని అమ్మాయికి చెప్పడం, నువ్వు ఇలా మాట్లాడని భర్తకు చెప్పడం, నువ్వు ఇలా ఉంటేనే కరెక్ట్ అనే చెప్పడం, ఈయన చెప్తేనే ఉండడం, మనం చెప్తేనే భర్తతోటి అమ్మాయి ఉన్నాక ఏముంటుంది? మనం చెప్పడం వల్లనే భర్తతోటి భార్యతోటి భర్త ఇద్దరు కలిసి మంచిగా ఉన్నారు అంటే, ఇంకెవరో చెప్తే కూడా విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి చెప్పుడు మాటలు కాదు, వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని ఒకరి పట్ల ఒకరికి అవగాహన కుదుర్చుకోవాలి. వాళ్ళకు వాళ్ళు కుదుర్చుకునే ఏర్పాటు చేసుకోవాలి. కానీ మనం కుదిరించడం కాదు. నీ భార్య పట్ల నువ్వు అవగాహన కుదుర్చుకో అని మనం చెప్పడం కాదు, నీ భర్త పట్ల అవగాహన కుదుర్చుకో అని మనం చెప్పడం. ఒకరికొకరు అవగాహన కుదుర్చుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించి కుదుర్చుకుంటేనే అది శాశ్వతంగా ఉంటుంది. అంతేగాని మనం ఏర్పాటు చేస్తే ఉండదు. కాబట్టి అది కొంతమంది పెద్దలు నేను చూశాను. కాబట్టి అలా ఊరికే పిల్లల వెంట పిల్లలను పట్టించుకొని ప్రతి విషయంలో అణువణువున ప్రతి విషయంలో కూడా వారు పట్టించుకోవడం. పిల్లలు కూడా అలానే తయారయ్యారు. అనుక్షణం ప్రతి విషయాన్ని వాళ్ళకు చెప్పడం. ఒక స్టేజీ వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన వాళ్ళు చేస్తారు. వాళ్ళు సమర్థవంతంగా ఆలోచన చేసుకోగలిగే పరిస్థితిని మనం కల్పించాలి సమాజం లోపల. అటువంటి కల్పించడమే మన కర్తవ్యం. అంతేగాని మనమే 24 hours పట్టించుకొని ప్రతి విషయం వాళ్ళ గురించే ఆలోచించుకుంటుంటే మన కర్తవ్యం ఏమిటి? కాబట్టి మన కర్తవ్య నిర్వహణలకు లోపం రాకుండా మనది మనం చేయాలి, వాళ్ళది వాళ్ళు చేస్తారు. కాబట్టి అలాగే ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ భగవద్గీత శ్లోకాలు చెప్పింది కదా, ఈ చెప్పిన దాంట్లో చూడండి, మనం సంఘం ఏర్పరచుకోవడంలో ఎటువంటి సంఘం మనకు కావాలి నిర్ణయం చేసుకోవాలి. ఎటువంటి కోరిక మనం కోరుకోవాలి, అది తీరందా, అది దాని గురించిన ఆలోచన చేయగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలి. అది కానీ మనం సంస్కరించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ భజగోవింద శ్లోకాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దీనిని ఆదరించండి. ఈ వీడియోను ఆదరించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ భజగోవింద శ్లోకాలు మొత్తం 33 శ్లోకాలను కూడా మరొక వీడియోలో, ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది, ఇందులోనే ఇవ్వడం ఇంకా బాగుండదు. కాబట్టి నేను మరొక వీడియోలో మీకు భజగోవింద శ్లోకాలు మొత్తం లిరిక్స్ ఆడియో ఇస్తాను. ఆ ఆడియో కూడా వినండి, భక్తితో వినండి, చదవండి, అది మీ ఆచరణలో పెట్టుకొని దానికి సంబంధించిన మీ జీవితాలను ఉన్నత స్థితిలోకి వెళ్ళేటట్టుగా ప్రయత్నాలు చేసుకోండి. ఎన్నో జన్మల తర్వాత మనకి మానవ జన్మ వచ్చింది. కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనకు ఈ జన్మ లోపల మనం ఎలా ఉండాలనో తెలుసుకొని, ఎలా మాట్లాడాలనో తెలుసుకొని, కొంతమంది మాట్లాడతారండి,
అద్భుతమైన మాటలు, నోటి నిండా బూతులే ఉంటాయి. నోరు తెరిస్తే బూతులు, పచ్చి బూతులతోటి మొదలవుతుంది. నోరు తెరిస్తే బూతులే మాట్లాడతారు వారు. వారు అలా కాకుండా నోటితో ఏం మాట్లాడాలనో, ఎలా మాట్లాడాలనో తెలుసుకొని అలా మాట్లాడాలి. ఉచ్చారయతి కళ్యాణ్యం వాచం హృదయహర్షిణి అని అన్నారు కదా పెద్దలు. కాబట్టి మన ఉచ్చారణ నోటితోటి సరి అయిన మాటలు మాట్లాడి, ఒక మంచి మాటలు మాట్లాడి, సహృదయంగా ఉండి ఎదుటి మనిషి సంతోషపడే విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి. తర్వాత కళ్ళతోటి ఒక మంచి దృశ్యాలని చూడడం అలవాటు చేసుకోవాలి. చెవులతోటి మంచి మాటలు వినడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి మా ఆలోచన విధానం లోపల మంచిగా ఆలోచించడం నేర్చుకోవాలి. ఇవన్నీ అలవాటు చేసుకొని మనకు మోక్షం పొందడానికి, మోక్షం ప్రతి మనిషి పొందలేవు. మనకు జీవన్ముక్తి మనకు లభించదు. మనకి కలియుగం లోపల ఉండే మానవ జన్మకు మనలాంటి వాళ్ళకు జీవన్ముక్తి లభిస్తుందని ఎప్పుడు అనుకోము. నేను అనుకోను, ఎవరు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోటాను కోట్లలో ఎవరో ఒకరు మహానుభావులకు ముక్తి లభిస్తుంది, కానీ మన బోటిగాళ్లకు ముక్తి లభించడం అనేది సాధ్యం కాదు. కానీ ఒకటి అందరం ఆలోచించవలసింది ఏమిటి, ఏదో గుడికి పోతేనో లేకపోతే ఎన్ని 16 సహస్రనామార్చనలు చేసిన, ఒక 10 వేదాలు చదివిన గ్రంథాలు, వేద గ్రంథాలు, ఉపనిషత్తులు, అనేక ఘన జటాతోటి వేదమంత్రాలు ఎన్ని చదివినా కూడా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు సందర్శించినా, ఏది చేసినా మోక్షం రాదండి. మనం ఇవి అలవాటు చేసుకుంటే తప్ప. మనం ఇవన్నీ చేస్తాం, ప్రయోజనం ఉండదు. ఎన్ని చేసినా ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనమే. మన తృప్తి కోసం మనం పోతుంటాం. ఏదో దేవునికి దండం పెడితే మంచి అవుతుందని, కానీ మన మనసు లోపల ఏమున్నదో మనకు తెలుసు, భగవంతుడికి తెలుసు. కాబట్టి మనము మన మనసును నిష్కల్మష హృదయంతో మన మనసు ఉండాలి. కల్మషం ఉండొద్దు, నిశ్చల చిత్తం ఉండాలి. నిశ్చల చిత్తంతో మనం ఉండాలి. అట్లా ప్రయత్నం చేస్తేనే సాధ్యపడుతుంది. ఏం సాధ్యపడుతుంది, మనకు ఎంట్రన్స్ ఉంటాయి. పిల్లలు చదువులకు ఎంబీబీఎస్ రావడానికి, ఇంజనీరింగ్ సీట్ రావడానికి ఎంట్రన్స్లు పెడతారు కదా. ఎంట్రన్స్లో కొన్ని ప్రశ్నలు రాస్తే కొన్ని మార్కులు, ఇంకొన్ని రాస్తే ఇంకొన్ని, అలాగే టాప్ మార్కులు వచ్చి అద్భుతమైన కాలేజీలో సీట్ వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు కూడా మనము మోక్ష ప్రాప్తికి భగవంతుడు పెట్టినటువంటి ఎంట్రన్స్కు దరఖాస్తు చేసుకునే అర్హత సంపాదించుకోనగలిగితే అంతకంటే అదృష్టం మనకేమీ ఉండదు. అంతకంటే ఎవరు అదృష్టవంతులు కారు. కాబట్టి ఆ అర్హత సంపాదించుకోవడమే. మనం ఇంత చేస్తే మనకు ఆ అర్హత వస్తే అక్కడికి మన అదృష్టవంతులం. కాబట్టి మనం ఈ రకంగా ప్రయత్నం చేద్దాం. అన్ని శ్లోకాలను అర్థం చేసుకొని, భావార్థాన్ని గ్రహించి, అందులోని ఆంతర్యాన్ని గ్రహించి, మన నిత్య జీవితంలో వాటిని ఆచరించి మనను మనం ఉద్ధరించుకొని తరిద్దాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.